ప్రభుత్వం క్రైస్తవ సమాధుల స్థలాలకు కమిటీలు ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆల్ ఇండియా దళిత క్రైస్తవ సంఘ సమైక్య అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాలాపూర్లోని ఓ ప్రైవేట్ హాల్లో విలేకరులతో మాట్లాడుతూ భూములు కేటాయించిన నిర్వహణ కమిటీలు లేకపోవడంతో సమాధులు వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కరోనా సమయంలో బాలాపూర్ మండలం కుర్మాల్గూడలో 2 ఎకరాల భూమిని తాత్కాలికంగా కేటాయించిన 2020లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు 2 నెలల్లోనే రద్దు కావడం వల్ల క్రైస్తవులకు శాశ్వత స్థలం దొరక్క హైకోర్టు స్టే కారణంగానే ఇప్పటికీ అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చోలపల్లి, ఫరూక్ నగర్, కోడిచెర్ల, కొత్తూరు ప్రాంతాల్లో అధికారిక గ్రేవ్ యార్డ్ కమిటీలు, పాస్టర్లు, క్రైస్తవ నాయకులతో స్థానిక తహసీల్దార్లు ఏర్పాటు చేసి వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహేశ్వరం మండల తహసీల్దార్ క్రైస్తవ గ్రేవ్ యార్డ్ కమిటీలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్లు ప్రత్యేక చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మత్తయ్య కోరారు. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో క్రైస్తవులకు సమాధుల స్థలాల కొరత అనేది దశాబ్ద కాలంగా ఉంటున్నది. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా క్రైస్తవ సమాధులకు స్థలాలు దొరకక ఇబ్బంది పడుతున్న తరుణంలో అనుకోని విధంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనా మహమ్మారి వలన మరింతగా క్రైస్తవ సమాధుల సమస్య తీవ్రమైంది. ఆ సమయంలో అనేక మంది క్రైస్తవ సమాధులను ఎర్రగడ్డ ఈఎస్ఐ లేదా అంబర్పేట గోల్నాక హిందూ శ్మశాన వాటికలో కాల్చడంతో కొంత క్రైస్తవ సమాజం ఆందోళన వ్యక్తం చేసినప్పుడు ఉన్నత స్థాయి ఐఏఎస్లు, ఐపీఎస్లు కలిసి అప్పటి చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా రంగారెడ్డి, తర్వాత హైదరాబాద్ కలెక్టర్లు అందరూ కలిసి బాలాపూర్లోని కుర్మల్గూడలో సర్వే నెంబర్ 80/3లో ఒక 2 ఎకరాల స్థలాన్ని కోవిడ్ క్రైస్తవ సమాధుల స్థలంగా కేటాయించారు. అయితే అది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనగా ముషీరాబాద్ నియోజకవర్గము, అంబర్పేట నియోజకవర్గము, రాజేంద్ర నగరు, అదేవిధంగా మలక్పేట, రంగారెడ్డి లో ఉన్న ఎల్బీ నగరు, అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ప్రాంతాల వారికి వినియోగించుకోవడానికి ఆ కేటాయించిన 2 ఎకరాల స్థలం కూడా అది పూర్తిగా నిండిపోయి అక్కడికి కొత్త వాటిని తీసుకొచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. ఈ సమయంలో 2019లో అప్పుడు ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, టిఆర్ఎస్ ప్రభుత్వము ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది. ఇక్కడ 2019లో డిఎండబ్ల్యూ అంటే డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ కి మన రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు మండలాల్లో, ఒకటి చౌలపల్లి విలేజ్ ఫరూక్ నగర్ మండలంలో 3 ఎకరాల 20 గుంటలు, అదేవిధంగా కల్సా విలేజ్ ఇబ్రాహీంపట్నంలో 5 ఎకరాలు, అదేవిధంగా గంగారాం విలేజ్ మహేశ్వరంలో 10 ఎకరాలు, అదేవిధంగా కొడిచెర్ల విలేజ్ కొత్తూరు మండలంలో 2.20 ఎకరాల స్థలాన్ని అప్పుడు ఉన్న ప్రభుత్వము క్రైస్తవ సమాధులకు కేటాయించింది. అంటే బాలాపూర్లో నియమించింది ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అందరికీ కలిపి అది కోవిడ్ కు కేటాయించింది. అనుకోని కారణాలతోటి 14/7/2020లో అప్పటి కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ 14/7 అంటే 14 జూలై 14వ తారీఖు కోవిడ్ సమాధుల స్థలానికి 2 ఎకరాలు కేటాయించిన ఆర్డర్ ఇచ్చిన తర్వాత అదే కలెక్టర్ గారు మరి ఏం ఒత్తిడిలు వచ్చినాయో లేకపోతే ఏం అభ్యంతరాలు వచ్చినాయో స్థానిక ఉన్న అభ్యంతరాలు బట్టి 3/9 అంటే 14/7 నుంచి 14/8 ఒకటి, 14/9కి 2 నెలలు అవుతాయి. కానీ 14/9 కూడా కాకుండా 3/9కే ఆ 2 ఎకరాల అలాట్మెంట్ స్థలాన్ని కూడా క్యాన్సిల్ చేసి రద్దు చేసినారు. అప్పుడు దిక్కుచోచన పరిస్థితుల్లో మాకు ఆల్టర్నేట్ ల్యాండ్ అని ఇవ్వండి, లేకపోతే దీనైనా కొనసాగించండి అంటే ఆయన ఇది మేము కొనసాగించడం వీల్లేదు అని చెప్పి ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేసినప్పుడు హైకోర్టును ఆశ్రయించి స్టే ద్వారా కుర్మల్గూడలో సమాధుల స్థలాన్ని ఇప్పటి వరకు నిర్వహించడం జరిగింది. కానీ అంతకు ముందుకు 2019లోనే ఈ 4 మండలాల్లో ఇబ్రాహీంపట్నము, అదేవిధంగా ఫరూక్ నగరు, మహేశ్వరము, కొత్తూరు మండలంలో సుమారు ఒక 30 ఎకరాలకు చెందిన క్రైస్తవ సమాధి స్థలం కేటాయించినప్పుడు దాన్ని ఇప్పటి వరకు కూడా స్వాధీనం చేసుకోలేదు. అనుకోని విధంగా ఇబ్రాహీంపట్నంలోకి వెళ్తే దాన్ని సాగు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వెంచర్కి వెళ్ళే దారిలో ఒక ప్రైవేట్ వెంచర్ వాళ్ళ భూమి ఉండడము, వాళ్ళు అక్కడి నుంచి దారి వదలకపోవడము, తర్వాత కొత్తూరు మండలంలో కూడా అదేవిధంగా అభ్యంతరము, మహేశ్వరంలో కూడా అదేవిధంగా అభ్యంతరాలు వచ్చినప్పుడు సమాధి స్థలం జీవో కాపీలో అయితే అలాట్మెంట్ వచ్చింది, కానీ దాన్ని వాస్తవంగా వినియోగించుకోవడానికి వీలు లేకుండా ఈ నగరంలో ఉన్న ప్రాంతాలు మాత్రమే కాకుండా మహేశ్వరం
మహేశ్వరం నియోజకవర్గం, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న సమాధులకు కూడా క్రైస్తవులు బాలాపూర్ మీద ఆధారపడాల్సి వచ్చి ఇక్కడ తీవ్ర ఒత్తిడి నెలకొన్నప్పుడు ఆ పక్కన ఒక ఎక్స్టెన్షన్ స్థలానికి మేము అడిగినప్పుడు ఇక్కడ బాలాపూర్ ఎంఆర్ఓ ఎక్స్టెన్షన్ ఇవ్వడం కుదరదండి, అంతా కూడా కోర్టు లిటిగేషన్ ఉందని చెప్పినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకు కొంత ఆశ, కొంత అండ దొరికిందని చెప్పి సంతోషించినాం. అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వము ఈ అలాట్మెంట్ చేసిన భూములు క్రైస్తవులకు అందుబాటులోకి రాలేదు, వినియోగంలోకి రాలేదు, వినియోగంలోకి తేవడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని చెప్పి సాక్షాత్తు అడ్లూరి లక్ష్మణ్ గారు అప్పుడు పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉండే ఆయన మాట్లాడిండు. ఆ మాట్లాడిన తర్వాత 2-3 నెలలకి అదే అసెంబ్లీలో క్రైస్తవుల గొంతిప్పిన అదే ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు ఈరోజు మైనార్టీ శాఖ మంత్రి అయినందుకు కూడా మేము ఎంతో సంతోషించినాం. అయితే వారి సంతోషాన్ని వారు చిత్తశుద్ధితో పనిచేసిర్రు. అక్కడున్న సెంట్రల్ డిఎండబ్ల్యూ అంటే మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ తెలంగాణ సెక్రటరియట్ నుంచి కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ రంగారెడ్డిలో కూడా ఆదేశాలు వచ్చినాయి. కానీ ఈ ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి మహేశ్వరం నుంచి ఒక 4 పాస్టర్లు, ఇబ్రాహీంపట్నం నుంచి ఒక 4 పాస్టర్లు, అంటే ఎక్కడైనా సమాధి స్థలం ఉన్నప్పుడు ఆ స్థానికంగా ఉన్న చర్చిల సహకారంతో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీల ఏర్పాటు వచ్చేటప్పటికి మహేశ్వరంలో పెద్ద చిక్కు వచ్చింది. ఇబ్రాహీంపట్నంలో 4 పాస్టర్లు ఉంటారు, తర్వాత ఒక స్థానిక మున్సిపల్ కమిషనర్ ఒక సభ్యుడు ఉంటాడు, స్థానిక ఎస్హెచ్ ఒక సభ్యుడు ఉంటాడు, స్థానిక ఎంఆర్ఓ ఒక సభ్యుడు, 3 సభ్యులు ప్రభుత్వ ప్రతినిధులు ఉంటే 4 సభ్యులు పాస్టర్లు ఉండి ఒక కమిటీ ఫామ్ చేయడం అనేది యాజ్ పర్ జీవో ప్రకారం ఉంటుంది. కానీ మహేశ్వరంకి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న పాస్టర్లలో విభేదాలు, పాస్టర్లు నువ్వు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నావని, నువ్వు కాంగ్రెస్ ఏజెంట్ అని చెప్పి కొంతమంది పాస్టర్ల మధ్య ఉన్న విభేదాలతోటి మహేశ్వరం ఎంఆర్ఓ సైదులు గారు ఆ లిస్టు పంపడము రంగారెడ్డి కలెక్టర్కి ఆలస్యమైంది. జీవో ప్రకారంగా 4 మండలాలకు ఒకటేసారి నిధులు కేటాయించి ఒకటేసారి ఆ సమాధుల స్థలాన్ని వినియోగం చేయాలని చెప్పి రంగారెడ్డి మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ నవీన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఎంతో ఆశతో ఉంటే కేవలం ఎంఆర్ఓ మహేశ్వరం వారి నియోజకవర్గం చెందిన ఎంఆర్ఓ అలసత్వం ద్వారా ఇప్పటి వరకు కూడా కమిటీ ఫార్మేషన్ అవ్వకుండా ఈ 4 ప్రదేశాల్లో కూడా క్రైస్తవ సమాధుల స్థలం వినియోగం కారణంగా ఉంటుంది. మరి ఈ సమస్య ఎవరు పరిష్కరించాలి? ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అదే ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉంటున్న కేఎల్ఆర్ గారు, లక్ష్మారెడ్డి గారు, ఆయన చిత్తశుద్ధితో ఉన్నాడు, ఆయన మహేష్ గౌడ్ తోటి ట్యూషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తోటి డైరెక్టర్ తో మాట్లాడి వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ లోకల్లో మహేశ్వరంలో ఉన్న పాస్టర్ల రాజకీయము, ఆ పాస్టర్లకు పరోక్షంగా సహకరిస్తున్న కొంతమంది రాజకీయ పార్టీ వ్యక్తులు, ఆయనకి ఇస్తే ఆయన టీఆర్ఎస్ అని చెప్పి, ఈయనకి ఇస్తే కాంగ్రెస్ అని చెప్పి రాజకీయం పరంగా పాస్టర్లు గుర్తించే ఒక దుశ్చర్య, ఒక దుస్థితి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నది. కాబట్టి దీని యొక్క పరిష్కారము ఇది మీడియా ద్వారా వెళ్తేనే కానీ ప్రభుత్వ అధికారులు ఎవరినో ఒక పేరు రాసి, మేము అది కూడా చెప్తున్నాం, 4 సభ్యుల్లో 2 టీఆర్ఎస్ వాళ్ళని పెట్టలేదు, 2 కాంగ్రెస్ వాళ్ళని పెట్టలేదు, లేకపోతే 4 కాంగ్రెస్ వాళ్ళని పెట్టండి, పార్టీలతో సంబంధం లేదు. ఒక పాస్టర్ కు ఆ బాధ్యత అప్పచెప్తే అక్కడ ఉన్న సమాధుల స్థలం యొక్క నిర్వహణ ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంఆర్ఓ గారికి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులైన సబితాంద్రారెడ్డి గారికి కూడా, అదేవిధంగా కేఎల్ఆర్ గారికి కూడా మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మహేశ్వర ఎంఆర్ఓ గారికి కానీ లేకపోతే ఆర్డీఓ కానీ మీరు వెంటనే మౌఖిక ఆదేశాలు జారీ చేస్తారా, లేకపోతే మీరు వచ్చి ఆ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తారా, చేసి సత్వరము ఈ యొక్క సమాధుల స్థలం వినియోగించే అవకాశం కల్పించాలని చెప్పి క్రైస్తవ సమాజ పక్షంగా మేము ఈరోజు తెలిపిన్నాం.